Hi friends, welcome to my channel Sharada Surya Vlogs. Please like, share and subscribe. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం శ్రీరంగపురంలోని శ్రీరంగనాథుని దర్శనం చేసుకుందాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇంత అద్భుతంగా ఉందో చూడండి. ఇలా వెళ్ళంగానే లోపలికి వెళ్ళగానే మనకి రైట్ సైడ్ లో పెద్ద కళ్యాణ మండపం కనిపిస్తుంది. చాలా మంచిగా కట్టారు. పాలరాయితో కట్టినట్లు మామూలుగా శిల్పాలను అయితే అద్భుతంగా చెక్కారు రాళ్లపైన. ఇంత మంచి టెంపుల్ ని చాలా డెవలప్మెంటింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది మనకు. ఇదిగోండి, ఒక్కొక్క పిల్లర్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇంత నైపుణ్యంగా చెక్కారు చూడండి శిల్పాలు. ఇది విశాలమైన కళ్యాణ మండపం. ఇవ మధ్యలో కళ్యాణ మండపం చుట్టూ పబ్లిక్ కూర్చోడానికి. ఇదిగోండి, పర్యాటకులు వచ్చి ఎంతో ఆహ్లాదకరంగా ఆడుకుంటున్నారు ఇక్కడ. పక్కనే మనకు పెద్ద చెరువు కూడా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. లోపలికి వెళ్ళేది మంచిగా కళ్యాణ మండపం లోపలికి వెళ్ళగానే మొత్తం ఇదిగోండి రాయితో అద్భుతంగా కట్టారు. ఇదిగోండి ఎంత పెద్ద చెరువు ఉంది చూడండి. ఇక్కడ పక్కనే చాలా పెద్ద చెరువు ఉంటుంది. మీకు గుడి చుట్టుముట్టు మొత్తం పెద్ద చెరువు ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది అంత చిన్న డ్యామ్ లాగా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ లో ఉంటుంది కళ్యాణ మండపం. ఇది వచ్చేసి గోపురం మెయిన్ ఎంట్రన్స్, గర్భగుడి ఎంట్రన్స్ ఇది. ఇదిగోండి చుట్టుపక్కల చూడండి ఎంత పెద్ద చెరువు. చుట్టుముట్టు ఉంటుంది మనకు టెంపుల్ కి. చాలా మంచి గార్డెనింగ్ కూడా బాగా చేశారు ఇక్కడ. ఫ్యామిలీతో సరదాగా గడుపుకోవడానికి చాలా బాగుంటుంది. మనకు ఈ చెరువులోకి మొత్తం జూరాల డ్యామ్ నుంచి వస్తున్నాయంట వాటర్. ఇదేమో బయటికి వెళ్ళడానికి గోపురం, బయట సైడ్కి వెళ్ళడానికి. అది మనం వచ్చిన లోపలికి వచ్చిన గోపురం, అది గాలి గోపురం. ఇది వచ్చేసి మన గర్భగుడి గోపురం ఎంట్రన్స్. పక్కనే ఇదిగోండి గార్డెన్, చెరువు. చాలా సినిమాలలో మనం చూసి ఉంటాము ఇక్కడ. మన యమదొంగ ఎన్టీఆర్ ది లాస్ట్ సీన్ కూడా ఇదే టెంపుల్ లో జరిగింది. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాక ఇలా ఉంటుంది మనకు. పెద్ద పెద్ద పిల్లర్స్, చాలా అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయి పిల్లర్స్ పైన. ఇదిగోండి పిల్లర్ పైన ఎంత నైపుణ్యంతో చెక్కారు మొత్తం శిల్పాలు. చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ ఇది. ఇది వెళ్ళాలంటే మనకు వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి మనకు జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అద్భుతమైన పిల్లర్స్, చాలా చిన్న చిన్న బొమ్మలు కూడా, ఎంత చిన్నగా బొమ్మలు. అప్పట్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా ఈ శిల్పాలు అంత అద్భుతంగా చెక్కారు. ఇంత వెడల్పైన ప్రదేశం చూడండి టెంపుల్లో, గర్భగుడి లోపల. లోపల వచ్చేసి శ్రీరంగనాథుని విగ్రహం ఇలా ఉంటుంది. ఫొటోస్ అనుమతి లేదు. Thank you for watching. Don't forget to subscribe.